బైడెన్ ఇదివరకు తను ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఇంటర్నేషనల్ మీటింగ్స్ అప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడు. అందరూ నుంచుని ఉండగా ఎదురుగుండా వచ్చి షేక్ హ్యాండ్ ఎత్తంటే చెయ్యి ఇక్కడ ఉంటే ఇట్టిచ్చేవాడు అనమాట. ఇట్లా అలాగే స్టేజీ అందరు ఇక్కడ ఉంటే ఈయన ఇటెళ్ళి పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడే తిక్కలోడు తీర్థానికి వెళ్తే ఎక్కదేగా 7 ఏళ్ళు పట్టింది అన్నటువంటి కోణంలో అక్కడి తిక్కలోడు అక్కడ అధ్యక్షుడు అయ్యాడే అనుకున్నాం. వాస్తవంగా ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు అవ్వాలంటే హెల్దీగా ఉండాలి, పరుగులు పెట్టాలా, డ్యాన్సులు వేయాలా, ఎగిరి గంతులు వేయాలన్నట్టు ఉండేది. వాళ్ళు ఎన్నికల క్యాంపెయిన్లో కూడా తమ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకునేవాళ్ళు. మొట్టమొదటిసారి అమెరికా చరిత్రలో అతిపెద్ద వృద్ధులు అధ్యక్షులు అవుతున్నారు, మన బైడెన్ కానీ ఇప్పుడు ట్రంప్ కానీ. ఆ మతి స్థిమితం అంటే వయసు పెరిగే కొద్దీ మతికి సంబంధించి కంట్రోల్ ఉండదంటారు. ఇప్పుడు తాజాగా ఆయన రష్యా పోబోతున్నాడు ట్రంప్. ఇప్పుడు ఎట్లాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. తాజాగా రష్యా పోబోతూ అలస్కా పర్యటన క్యాన్సిల్ చేసుకుంటూని రష్యాకి వెళ్తున్నాను అంటున్నాడు. అలస్కా అనేటటువంటిది ఒక దేశం అనుకుంటున్నాడు. అలస్కా అనేది అమెరికాలో ఒక రాష్ట్రం. అమెరికాలోని రాష్ట్రాన్నే మర్చిపోయినటువంటి అమెరికా అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోతాడు. పెద్ద ఎత్తున నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.